ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ఓం గం గణపతి నమ. ఓం నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తే. కాలపురుషాంగాల్లో మన 11వ రాశి ఏకాదశి రాశి కుంభరాశి అవుతారు. కుంభరాశికి అధిపతి కూడా మనకి మకర రాశిలోనే శని భగవానుడు అవుతారు. అయితే మకరానికి కుంభానికి మనకి డిఫరెన్స్ ఏంటంటే, కుంభరాశిలో ఒక స్త్రీ ఒక కుండ పట్టుకొని ఉంటుంది అనమాట. ఆ కుండలో నీళ్ళు ఉన్నాయా లేదా ఎవరికి తెలియదు. నిండుగా ఉన్నాయా, అసలు నీళ్ళే లేవా, నీళ్ళు సగం వరకే ఉన్నాయా, లేకపోతే మొత్తం 1/4 ఉన్నాయా, ఇలాంటివన్నీ ఏమీ తెలియదు. సో వీరేంటంటే చాలా సీక్రెట్స్ మెయింటైన్ చేసే అందులో దిట్ట. అంటే మొత్తం కాలపురుషాంగాల్లో వృశ్చిక రాశి కుంభరాశి వాళ్ళు చాలా సీక్రెట్గా ఉంటారు. అలాగే రీసెర్చ్ ఓరియంటెడ్ అని అంటే కూడా వీళ్ళిద్దరే, కుంభరాశి వృశ్చిక రాశి. సో రీసెర్చ్ వీళ్ళు ఏమన్నా చేస్తున్నారు, ఏదన్నా పిహెచ్డియో లేదా ఇంకేదన్నా రీసెర్చ్ చేస్తున్నారు, ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, తవ్వకాల్లో ఉన్నారు అని అంటే మటుకు వీరికి కనుక ఆ శని భగవానుడికి ఇంకేదైనా సపోర్ట్ గ్రహం అని అంటే వీరికి యోగకారక గ్రహం బుధుడు అవుతాడు, శుక్రుడు అవుతాడు. బుధుడు సపోర్ట్ ఉన్నాడు శని భగవానుడికి అని అంటే వీరు బుద్ధితో చాకచక్యంతో వీరు ఇలాగే ఏది ఉన్నా కానీ తీసేయటం, దాంట్లో సక్సెస్ పొందడం ఛాన్సెస్ వీళ్ళు ఉంటాయి. అలాగే శుక్రుడితో పాటు ఉన్నారు అని అంటే మటుకు ఏ కాస్మెటిక్ రంగంలోనో, ఏ జ్యువెలరీ దాంట్లో రీసెర్చ్ చేయటము, కొత్త ఏమన్నా నగలు కనుక్కోవటము, లేదా ఆ నగల ప్యాటర్న్ అంట కదా ఇప్పుడు చాలా మనము బంగారం జ్యువెలరీలోనే చూస్తే మటుకు ఎవ్రీ 2 సంవత్సరాలకి చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ వచ్చేస్తున్నాయి కదా. టెంపుల్ జ్యువెలరీ అనేసి, ఇంకేదో జ్యువెలరీ అని చెప్పేసి, యాంటిక్ జ్యువెలరీ అనేసి, ఇలాంటి పరిశోధనలో వీరు రీసెర్చ్ దాంట్లో ఈ శని శుక్రుడు అలాగే వీరికి బుధుడు కూడా గురువు కూడా తోడ్పడినట్టయితే ఖచ్చితంగా వీరు చేసుకున్న ప్రతి పరిశోధనలోనూ ప్రతి రీసెర్చ్లోనూ సక్సెస్ అవుతూ ఉంటుంది. కాకపోతే ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, శని భగవానుడు ఎక్కడ పాడైపోవద్దు అని అంటే శని చంద్రుడితో పాటు లేదా శని కేతువుతో పాటు లేదా శని రాహుతో పాటు ఉన్నాడు. అలాగే ఎటువంటి బెనిఫిట్ దృష్టి అంటే ఏ గురువు చూడడము శుక్రుడు చూడడము ఇలాంటివి ఏమి చేయట్లేదు అని అంటే మటుకు ఖచ్చితంగా వీరికి జబ్బులు అలాగే శాపాలు కూడా పొందే అవకాశాలు చాలా ఉంటాయి. నవమంలో కనుక ఉండేటట్టయితే, సప్తమంలో కనుక ఉన్నట్టయితే వీరికి సప్తమంలో ఉన్నట్టయితే భాగస్వామ్యంతో ఇబ్బందులు బాగా, నవమంలో ఉండేటట్టయితే ఏమంటారు పితృదోషం, చతుర్థంలో ఉన్నట్టయితే మాతృశాపానికి గురి అవకాశాలు చాలా ఉంటాయి అన్నమాట. సో ఇవి మనము ఖచ్చితంగా చూసుకోవాలి. అలాగే కుంభలగ్నం వారికి, కుంభరాశి వారికి సప్తమాధిపతి ఎవరైతే రవి అవుతారు. రవి కనుక మంచి ప్లేసెస్లో ఉన్నట్టయితే వీరు ఒకవేళ ఆర్కియాలజికల్ అయినా కానీ పెట్రోల్ దాంట్లో కూడా చాలా మంచి ఫీల్డ్లో వీరికి వ్యాపారంలో అనుకూలమైన రంగం అవుతుంది. అలా రవి కూడా వీరికి అనుకూలంగా ఉన్నట్టయితే వీరు ఖచ్చితంగా గవర్నమెంట్ సంబంధించిన లీజుకి సంబంధించిన వ్యాపార ధోరణిలో వెళ్ళటము, పెట్రోల్ బంక్స్ అంటాం కదా, వీరికి చాలా పెట్రోల్ బంక్స్, ఆయిల్ మిల్స్ ఇలాంటి ఉండే అవకాశాలు చాలా చక్కగా ఉంటాయి. అలాగే రవి సప్తమాధిపతి అవుతాడు, భాగస్వామ్యం అవుతాడు. కాబట్టి వీరికి స్పౌస్ వల్ల అంటే భర్త లేదా భార్య ద్వారా వీరికి అనుకూలమైన రంగాల్లో వెళ్ళటము, అక్కడ వీరికి వివాహానంతరం వీరికి సక్సెస్ రావడం. అప్పటిదాకా వీరికి సక్సెస్ రాదు. వీరు ఎంతో కష్టపడతారు, ఎంతో చేస్తారు, ఎంతో పరిశోధన చేస్తారు, కానీ వీరికి సక్సెస్ అనేది చవి చూడరు అనమాట. కానీ వన్స్ వివాహం అయిపోయింది
వారి స్పౌస్ భర్తనో భార్యనో వచ్చేసారు వాళ్ళ జీవితంలో అని అన్నప్పుడు అయితే ఖచ్చితంగా వారి తోడ్పాటుతోని వారి సలహాలతోని వారి ఏదైనా డబ్బు పెట్టుబడితోనైనా వీరు చక్కటి పొజిషన్లోకి వెళ్ళటానికి చాలా చక్కటి అవకాశాలు వీరికి ఉంటాయి. ఇంకోటి ఏంటంటే శని భగవానుడు అన్నా కదా, వీరు కూడా శని భగవానుడు ఉచ్చరాశి అంటే మనకు తులారాశి అవుతాడు. వీరికి ఏమంటారు నవమం అవుతాడు కాబట్టి వారికి గురువు సపోర్టు అంటే గురువులు తల్లిదండ్రుల సపోర్టు చాలా చక్కగా ఉంటుంది అనమాట. అలాగే వీరికి గురువు కూడా వీరికి తోడ్పాటులో ఉన్నట్టయితే వీరికి ధర్మకర్మాధిపతి యోగం అని అంటాం. సో అలాంటి యోగం కూడా వీరికి ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే వీరికి లక్కీ కలర్ ఏమిటి అని అంటే సేమ్ మకర లగ్నం వారికి మకర రాశి లాగానే వీరికి కూడా బ్లూ కలర్ గ్రూప్ అంటాం కదా, ఇండిగో కలర్ అన్నా నేవీ బ్లూ అన్నా అలాంటి కలర్స్ వీరికి లక్కీ కలర్ అవుతుంది అనమాట. ఆరాధ్య దైవం ఏంటంటే వెంకటేశ్వర స్వామి ఆరాధ్యం. మీరు మంగళవారాలు చేసుకోవాలి, శనివారాలు చేసుకోవాలి. అలాగే ఆంజనేయ స్వామి ఆరాధన మంగళవారాలు శనివారాలు చేసుకున్నట్టయితే వీరు అనుకున్న రంగంలోకి మంచి ఫలితాలు రావడానికి చాలా ఆస్కారం. Hi, my name is Gautam and I actually stay in Markajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా. And I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageshwar Rao and the clinic name is Neocare Homeopathy. కాలపురుషాంగంలో వ్యయంలో ఉంటాడు అని అన్నాం కదా, వ్యయాధిపతి రాష్ట్రాధిపతి అవుతాడు కాబట్టి ఈ బృహస్పతి కనుక ఈ దశమంలోనూ ఉంటే మటుకు తను చేసే వ్యాపార రంగమైనా కానీ వృత్తి రంగంలోనా కానీ మంచి సక్సెస్. వీరికి అనుకూలమైన రంగాలు ఏమంటే టీచింగ్ ఫీల్డ్లో చాలా మంచి సక్సెస్ అవుతుంటారు. దశమంలో కనుక కేంద్రాల్లో కనుక లేదా కర్కటక రాశి వీరికి అయితే పంచమం అవుతారు. కోణాల్లో అయితే కనుక లక్ష్మీ విష్ణు స్థానాలు అని అంటాము, కేంద్ర కోణాలు. సో ఈ స్థానాల్లో కనుక గురువు ఉన్నట్టయితే వారు టీచర్ నుంచి ఒక మంచి బోధనా వ్యక్తి, మనకు రాధాకృష్ణ అని అంటాం కదా, సో ఆ లెవెల్కి ఎదిగే అవకాశాలు చాలా చక్కగా ఉంటుంది. వీరు కూడా చాలా ఎక్కువ సౌమ్య గ్రహం అని అంటాం. సౌమ్యం, అనుకూలం ఎక్కువ, బోధనా తత్వం, మాట చాతుర్యం ప్లస్ అలాగే ఇంకేంటంటే బృహస్పతి కూడా దేవగురు అని కూడా అన్నాం కదా. మీరు ఏంటంటే తొందరగా ఏమంటారు దూకుడు స్వభావం కాకుండా ఏదన్నా ఎటువంటి ఆటంకాలు వచ్చినా కానీ వారు తొందరపాటు పడకుండా ఎక్కడ లోపం జరిగింది, మన వల్లే లోపం జరిగిందా అనే ఉద్దేశంతో వీరు చూసి ఆచితూచి అడుగేసేవారు ఈ మీనరాశి మీన లగ్న అధిపతి గురు తత్వం వారు ఉంటారు. అలాగే కాకపోతే గురువు కనుక పాడైపోయాడు, బృహస్పతి కనుక పాడైపోయాడంటే ఎలా పాడైపోతాడు? గురువు కనుక కేతుతో పాటు రాహుతో పాటు, రాహు అయితే గురు చండాల యోగం అని చెప్తాం మనం. గురువు కేతుతో పాటు ఉన్నట్టయితే వారికి తరచూ జబ్బులు పాల్పడిపోవడం, తొందరగా వీరికి రోగాలు రావటం, చిన్న ఇన్ఫెక్షన్స్ పెద్దగా దారితీయటం, పెద్ద మేజర్ ఏమన్నా సర్జరీ దాకా వెళ్ళే అవకాశాలు. అది కూడా చూసుకోవాలి, ఏ రాశిలో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అది చూసుకొని మనం చెప్పుకోవాలి. ఏదో కేవలం గురుకేతు కాంబినేషన్ వచ్చింది ఇలా అనే మటుకు కాదు. అది షష్టమో అష్టమమైందా వ్యయమైందా, ఏ గ్రహాలు కూడా వీరికి ఆ కాంబినేషన్కి తోడ్పాటు పడుతున్నాయి అవి కూడా చూసుకున్నట్టు అయితే మటుకు వారికి తెలిసిపోతుంది అనమాట. సో ఇలా గురు రాహు కనెక్షన్ లేదా గురుకేతు కనెక్షన్, గురు చంద్ర మనకైతే గజకేసరి యోగం అంటాం. గురు రాహు కాంబినేషన్ ఉంటే కూడా వీరు ఏంటంటే బ్యాంకింగ్, ఫైనాన్స్ లేదా సివిల్ సర్వీసెస్లో పెద్ద స్థాయిలో పెద్ద హోదాలో ఉండే అవకాశం చాలా ఉంటాయి. ఎప్పుడు గురు రవి కనెక్షన్, అది కూడా గురు ఉచ్చలో రవి ఉచ్చలో లేదా రవి మేషరాశిలోనో లేదా సింహరాశిలోనో ఉన్నాడు అని అంటే ఖచ్చితంగా హయ్యర్ పొజిషన్కి అయితే ఎదిగే అవకాశాలు చాలా ఉంటాయి. కానీ ఇంకోటి ఏంటంటే మనం చూసుకోవాల్సింది ఏంటంటే తొందరగా
ఈ ఏమంటారు, ఈ ధనురాశి ధను లగ్నం వాళ్ళు ఏంటంటే తొందరగా వీరికి ఏదన్నా జబ్బులు వచ్చే అవకాశాలు చాలా తొందరగా ఉంటాయి అన్నమాట ఇన్ జనరల్గా. సో ఏమైనా జబ్బు వచ్చిందంటే వీరికి తొందరగా తగ్గకపోవడం, ఎందుకంటే వ్యయం కదా, వ్యయం అంటే మనకి హాస్పిటల్స్ అని కూడా అంటాం మనం. సో తొందరగా హాస్పిటల్ పాలైపోవడము, చాలా సెన్సిటివ్ ఉంటుంది వీళ్ళు. చిన్న వాతావరణంలో ఏదైనా తేడా వచ్చినా కానీ, లేదా బయటికి వెళ్ళినా కానీ, అదే వాతావరణంకి అలవాటు పడినా కానీ, లేదా అదే ఫుడ్ కి అలవాటు పడిపోయి కొద్దిగా ఏదైనా ఫుడ్ తేడా వచ్చేసరికి వీరికి తేడా రావటం, ఇలాంటివన్నీ మనకి ఈ ధనురాశి ధను లగ్నం వారికి మనం చూస్తూ ఉంటాం అనమాట. సో వీరికి బెస్ట్ కలర్ అయితే లక్కీ కలర్ అయితే పసుపచ్చ కలరు, అలాగే నారింజ కలర్ కూడా వీరికి సరి అయిన కలర్. లక్కీ కలర్ అని చెప్పుకోలేం కానీ ఎల్లో కలర్ గ్రూప్ అన్నీ వీరికి లక్కీ కలర్ అవుతుంది. చెప్పుకున్నాం కదా ఇంతకుముందు ఎన్నో షేడ్స్ ఉంటాయి మనకి, దాంట్లో నిమ్మకాయ కలరు, మ్యాంగో కలరు, మేరీగోల్డ్ కలరు, ఇలా ఎన్నో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి కదా, లెమన్ ఎల్లో కలర్ అని అంటాం. సో అలాంటి కలర్స్ ఆ గ్రూప్ అంతా మటుకు వీరికి చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయి. వీరేంటంటే చేసుకోవాల్సింది ఏంటంటే, వీరికి గురువు అనుకూలంగా లేదు అని అంటే దానికి సంబంధించిన వస్తువులు వస్త్రాలు దానం చేసుకుంటే చాలా మంచిది. గురువు అనుకూలంగా ఉన్నాడు అని అంటే ఆ వస్త్రాలు అవి ధారణ చేసుకుంటే చాలా మంచిది. అలాగే మస్తిష్కం పైన వీరు గంధం ధారణ చేసుకుంటే కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే చెప్పా కదా, బోధన తత్వం, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలోనూ, అటు సివిల్ సర్వీసెస్ రంగంలో కూడా వీరు రవి కనుక అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా వేస్తారు. సో ఇది మనకి గురుతత్వ స్వభావము, వారి కారకత్వాలు ఎలా ఉంటాయి అని చెప్పేసి. అలాగే వీరు ఆరాధించే దైవం ఏంటంటే దత్తాత్రేయ ఆరాధన, దత్త స్తోత్రం పారాయణ చేసుకున్నట్టయితే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. బాబా ఆరాధన కూడా చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు అయితే వీరికి వస్తాయి.